మీరు నా భార్య కాదు కదా? మీరు అనుకుంటే అయితాను కదా. ఆడపిల్లని ఎంతకన్నా ఏం చెప్తాను అర్థం చేసుకోరు. మంగది నిజమైన ప్రేమ లేక నన్ను రిస్కులో పడేసే ప్లాన్ ఏమైనా ఉందా? ఏం చేయాలి? వీళ్ళిద్దరి మధ్య షిఫ్ట్ డ్యూటీ చేయలేక చస్తున్నాను. ఇప్పుడు వీడెళ్ళి మంగతోటి పెళ్లి విషయం ఓపెన్ చేసేలాగా చేయాలి. మంగ నన్ను పెళ్లి చేసుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇంక నేను ఆలస్యం చేయకూడదు, వెళ్ళి చెప్పేస్తాను. నా బంగారం, మీరు ప్యార్, మీరు దిల్ దిల్, నిద్రలో కూడా ముద్దొచ్చేస్తోంది. చిచి, ఇప్పుడు నేను రాంబాబు బాడీలో ఉన్నాను. ఎవరైనా చూస్తే తేడాలు వస్తాయి. బాయ్ బాయ్. మంచి నిద్రలో ఉంది, కాసేపు అయిన తర్వాత లేపి చూద్దాం. చంద్రం, ఇంద్రా, వచ్చేస్తాను, వెంటనే వచ్చేస్తాను. తమరి నుంచి పిలుపు వచ్చిన తర్వాత రాకుండా ఉంటానా? వెంటనే బయలుదేరుతాను. వచ్చేస్తాను. సారీరా బంగారం, అర్జెంటుగా రమ్మని ఇంద్రుడు కబురు పంపాడు. వెళ్ళలేదనుకో నీ ఈ డార్లింగ్కి స్వర్గంలోనే నరకం చూపిస్తాడు. వెళితేనేమో ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారు. ఏం చేస్తాం? ఇక రేపు తెల్లారేసరికి వీళ్ళ మధ్య ఎన్ని గొడవలో. ఇక వీళ్ళ మధ్య అల్లరే అల్లరి. ఎంత ధైర్యం నీకు? డైరెక్ట్ గా నా బెడ్రూమ్ లోకి వచ్చి నా పక్కనే పడుకుంటావా? సోడబుట్టి కళ్ళద్దాలు పెట్టుకుని సరిగ్గా చూడు, ఇది నా బెడ్రూమ్. అవును, ఇది నీ బెడ్రూమే. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఏముంది, ఒంటరిగా ఉన్నానని నన్నేదో చేయాలి. ఇలా దొరికిపోయేటప్పటికి ఏం తెలియనట్టు నటిస్తున్నావు. నటించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏమీ చేయాల్సిన ఉద్దేశం అసలు లేదు. అలాంటిది ఏమైనా ఉంటే ఇన్ని రోజులు నీతో అసభ్యంగా ఎప్పుడైనా ప్రవర్తించారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత లాజిక్ గా మాట్లాడుతున్నావు రాంబాబు. అలా అని చెప్తే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? వదలకేం చేస్తావు? అందరిని పిలిచి పంచాయతీ పెట్టిస్తావా లేదా పోలీసులను పిలుస్తావా? నువ్వు తప్పు చేసావని నిర్ధారించిన తర్వాత వాళ్ళందరినీ పిలుస్తా. నేనే తప్పు చేయలేదు, వస్తా. గీత దాటి రావడం నువ్వు చేసిన మొదటి తప్పు. నా గదిలోకి వచ్చి నాకు తెలియకుండా నా పక్కన పడుకోవడం నువ్వు చేసిన రెండో తప్పు. అసలు ఎందుకు వచ్చావో చెప్పకపోవడం నువ్వు చేసిన మూడో తప్పు. దీనికి శిక్షలుంటాయి. శిక్షలు నిర్ణయించేది నా పిల్లలే. చిచ్చుబుడ్డంత లేరు మీ పిల్లలు, వాళ్ళకి నేను భయపడతానా? నీకు భయం అంటే ఏంటో వాళ్ళు చూపిస్తారు. పిల్లలు, రాంబాబు దొరికాడు, రండి. రేయ్, నేనే తప్పు చేయలేదురా, అర్థం చేసుకోండి. ఇలా తాళ్లతో కట్టేయటం అన్యాయం. నన్ను వదిలేండిరా. ఎలా వదిలేస్తాం? సరిహద్దుల్లో సైన్యానికి శత్రువు దొరికినట్లు నువ్వు మాకు దొరికావు. అస్సలు వదలం. ఏంటి రాంబాబు, భయపడన్నావు కదా? నేను భయపడటం నా గురించి కాదు. కాసేపట్లో నా పిల్లలు నిద్రలేస్తారు. నన్ను ఈ పొజిషన్లు చూస్తే వాళ్ళు ఏమైపోతారో అని భయంగా ఉంది. నువ్వు చేసిన వెధవ పని తెలుసుకుని ఇలాంటి వాడా మా డాడీ అని నిన్ను అసహించుకుంటారు. అబ్బా, ఇంకా రాంబాబుతో మీటింగ్ ఏంటమ్మా? కోడి మొదలు పెడదామా? అయ్యో 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 అయ్యో,
ఏమిట్లా సరుకులు కొట్లం కట్టేసినట్టు రాంబాబుని అలా కట్టేశారేమిటి? నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ రాంబాబు వచ్చి నీ పక్కన పడుకుంటే నువ్వేం చేస్తావు? చిబా ఏంట మాటలు? ఏదో ముచ్చట పడొచ్చాడు అనుకుంటా. అబ్బో నాకెందుకు సిగ్గు? రాంబాబులో ఉంది మా ఆయనే కదా. ఏమయ్యోయ్ నువ్వు మంగ గదిలోకి ఎందుకెళ్ళావు? ఏమయ్యోయా ఏమయ్యో ఏంటి మొగుడు పిలిచినట్టు? నా పేరు రాంబాబు, కాస్త మర్యాదగా పిలవండి. అదే నేను ఇప్పుడే వస్తానుండు. చంద్రు చంద్రు చందు ఎవరిని పిలుస్తున్నావే? మీ తాత చంద్రాన్ని పిలుస్తున్నానే. నువ్వు పిలిస్తే వాచ్మెన్ కూడా రాడు, ఇంకా తాతలా వస్తాడనుకున్నా. మరి నువ్వు పిలవచ్చు కదా. నేను పిలిచినా రాడు. మరి నిన్నొచ్చాడు కదా. ఓసారి పిచ్చి ముసలి, నేను అమావాస్య ఆత్మలకి స్పెషల్ ప్యాకేజ్, అందుకే వచ్చాడు. మళ్ళీ అమావాస్య వస్తేనే వస్తాడు. ప్యాకేజు 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 ఎక్కడ చూసిన ఈ దిక్కుమాల ప్యాకేజీలు ఎక్కువైపోయాయి. పోనీ మనమే వెళ్ళి మీ అమ్మతో నిన్న మీ తాతయ్య వచ్చాడు అందుకే ఇలా జరిగింది అని చెప్పేద్దామా? అప్పుడు మన ఇద్దరం కూడా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామే? వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రా. అలాగే. ఎక్కడున్నావయ్యా చంద్రు? నువ్వు ఎంత చూసినా రాడు. రా వెళ్దాం. అమ్మో అబ్బా మంగ గొడవలు ఎందుకే, రాంబాబుని వదిలేయండి. ఏ ముసలి, ఈ విషయంలో మాట్లాడమంటే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తా. రేయ్, మా నాన్నని తాడుతో కట్టేస్తారా? తప్పు చేసిన వాళ్ళని ఇలాగే కట్టేస్తారు. మీ నాన్న నాతో మిస్బిహేవ్ చేయబోయాడు. అబ్బచ్చా, అంచుకులా సానుభూతి చెప్పినట్టుంది. మీ బిహేవియర్ సరిగ్గా ఉండదు. అయినా ప్రతిసారి ఈ రాబందులకు ఎలా దొరుకుతున్నాం నాన్న? మేము రాబందులం అయితే మీరు పందికొక్కులు రా. అందుకే మీ నాన్న పందికొక్కులా మా ఇంట్లో దూరాడు. మా నాన్నని పందికొక్కు అంటారా? ఆయన పులిరా. ఒకసారి తాడు విప్పి చూడండి, ఆయన పంజా దెబ్బ మీకు చూపిస్తాడు. మీ నాన్న మనుషులు ఇప్పుడు దాకా అనుకుంటున్నాం, కానీ మీరెప్పుడు అంటున్నారు కదా, అంటే జంతువే కదా, అందుకే కట్టేశా. ఏయ్, నన్ను విడిపించాలంటే ఏం చేయాలో ఆలోచించండి రా. సరే, మా నాన్నను వదలాలంటే మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ చెప్పిన తర్వాత తీరుస్తారా? మాట తప్పము, మడమ తిప్పము. చెప్పండి. మీరు పరీక్షలే తప్పుతారు, ఇంకా మాట తప్పకుండా ఎలా ఉంటారు? అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ప్రమాణం చేయాలి. మేం రెడీ. అయితే మేము చెప్పినట్టు చెప్పండి. చేతులు ముందుకు చాపండి. రాంబాబు పిల్లలమైన మేము, రాంబాబు పిల్లలమైన మేము, పంచభూతాల సాక్షిగా. రే చరణ్, పంచభూతాలంటే ఏంట్రా? పంచభూతాలంటే 5 దయ్యాలని అర్థం. అవి ఎవరో కాదు, మంగ, విశ్వ, దృశ్య, మాయ, అదిగో ఈ ముసలి. వీళ్ళనే పంచభూతాలు అంటారు. ప్రమాణం అంటే మేము చెప్పింది మీరు చెప్పాలి. విశ్వ, వీడు మాట వినరు కానీ రాంబాబుని కుమ్మేయండి. మీరు చెప్పినట్టే చేస్తాం. చెప్పండి. మా నాన్న మీద ప్రమాణం చేసి మీ కోరిక తీరుస్తాం. చెప్పండి రా. మా నాన్న మీద ప్రమాణం చేసి మీ కోరిక తీరుస్తాము. ఇప్పుడు చెప్పండి రా, వీళ్ళేం చేయాలో. మీ నాన్నని విడుదల చేస్తాం, కానీ మీ నాన్నకు బదులా మీరు ముగ్గురు ఇటు రావాలి. ఏంట్రా మలం తిప్పమని చెప్పి ఇలా మొహాలు తిప్పుకున్నారేంటి? ఆలోచించుకోవడానికి టైం కావాలి. టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాన్నకి బదులు మనల్ని రమ్మంటున్నారంటే దీని వెనుక లేదో స్కెచ్ ఉంది. ఈ టైంలో మనం వాళ్ళకి దొరికిపోతే రూలింగ్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షానికి దొరికినట్టు ఆడుకుంటారు. అలాగని వాకౌట్ చేస్తే అప్పుడు నాన్న పేరు ముందు లేట్ రాంబాబు అని రాయాల్సి వస్తుంది. అయితే ఏం చేద్దాం? మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేద్దాం. కానీ ఆ పనులు ఎలా చేయాలంటే అదేంట్రా, రాంబాబుని ఆడుకుంటారనుకుంటే ఆ పిల్లలు ఇట్రమ్మన్నారు. మమ్మీ,
మేము కష్టపడుతుంటే నువ్వు ఏడుస్తావా ఆనందపడతావా? అదేంట్రా, పిల్లలు కష్టపడుతుంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుంది కదా. కదా అదే ఫీలింగ్ రామకు కూడా ఉంటుంది కదా. అందుకే వాళ్ళ పిల్లల చేత మనం గుడ్డి చప్పుడు చేద్దాం. అప్పుడు రాంబాబా చూసి కుల్లి కుల్లి ఏడుస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ రా, ఏం ఐడియా రా, సూపర్ రా, సూపర్ రా. మా నాన్నని వదలండి, మేము అడొస్తాం. వెరీ గుడ్. విశ్వ, దృశ్య, మాయ, రాంబాబు కట్లు ఇప్పేయండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా ఆనందంగా ఉందిరా. నా కోసం మీరు త్యాగం చేసి ఆ రాక్షసుల కాంపౌండ్ లో అడుగు పెడుతున్నారా. మా కోసం నువ్వు స్కూల్ ఫీజు కడుతున్నావు, బట్టలు కొంటున్నావు. నీకోసం ఈ మాత్రం చేయలేమా? కానీ వాళ్ళు మీ చేత కష్టమైన పనులు చేయిస్తారా. మా కష్టంలో వాళ్ళని భాగస్వాములు చేస్తాం. డోంట్ వరీ నాన్న. ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా పిల్లలుగా పుట్టాలరా. ట్రై చేస్తాను నాన్న. ఆ. ఈ క్షణంలో మీరు నా ఆధీనంలో ఉన్నట్టే. మేమేం చెప్తే అది చెయ్యాలి. మేము యజమానులం, మీరు బానిసలు. అది గుర్తు పెట్టుకోండి. ముందు చేతులు కట్టుకోండి. ఏ రోజు నిలబడండి. ఇంతకీ వీళ్ళకి ఏం పనులు చెప్తున్నారా? మంగగారు, కష్టపెట్టే పనులు ఏమీ చేయించొద్దని మీ పిల్లలతో చెప్పండి. కష్టపడితేనే కదా నీ కళ్ళలో నీళ్లు చూసేది రాంబాబు. అప్పుడే మాకు ఆనందం. మీరు ఆనందపడటానికి నా కంట్లోంచి వచ్చేవి పుష్కరాల నీళ్లు కావండి, కన్నీళ్లు. వేదనతో వచ్చేవి, అర్థం చేసుకోండి. నీ వేదనే మా సంతోషానికి దీవెన కావాలి. నీ పిల్లల్ని కష్టపెట్టడమే నా పిల్లల ధ్యేయం కావాలి. అబ్బా, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆనందపడే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. మొట్టమొదటిసారిగా శాడిస్టికి చీర కడితే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. రామాబు, హద్దు మీరకు. మీ పిల్లలు మా దగ్గర ఉన్నారు. నువ్వు మమ్మల్ని రెచ్చగొడితే వీళ్ళ కష్టాలు వేలం పాటల్లో రేట్లు పెరిగిపోయినట్టు పెరిగిపోతాయి. అబ్బా, మీ తొక్కలో డిస్కషన్ ఆపి మేము వచ్చిన పని చూడండి. చరణ్, నువ్వు నా బట్టలు ఐరన్ చేయాలి. చిత్తం సార్. రూపా, నువ్వు ఇల్లు ఉడవాలి. మీ ఆజ్ఞ సార్. చీపు దగ్గరుంది, తీసుకోబా. జాకీ, నువ్వు వంట పని చేయాలి. జీ మేడం, ఏ వంట చేయాలి? ఏ వంట చేయాలో తర్వాత చెప్తాను. ముందెళ్ళి పాలకాయ్. అలాగే మేడం. కానీ త్వరగా చెయ్యి. ఉండు, చేస్తున్నాను కదా. నీ బాటిల్లో పిల్లలు లేకుండా నిన్ను ఒంటరిగా చూస్తుంటే సిమ్ కార్డు లేని సెల్ ఫోన్ లో ఉన్నావు. నన్ను నా పిల్లల్ని విడదీసిన పాపం నేను ఊరికే వదిలిపెట్టదు. ఆహా, లేకపోతే ఆడి కారు మీద సున్నాలాగా ఎప్పుడు కలిసి ఉందాం అనుకుంటున్నారా? అసలు గీత దాటొచ్చి తప్పు చేసింది నువ్వు, పైగా నన్నంటావేంటి? నేను దాట్లేదు అని చెప్తున్నాను. కావాలంటే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను. నీ మాటలెవ్వరూ నమ్మరు, అన్ని అబద్ధాలే. అంతెందుకు, మల్లెపూలు నువ్వే నాకిచ్చి ఇవ్వలేదని అబద్ధం చెప్పలేదు. ఆహా, నువ్వు మాత్రం తక్కువ. బ్యూటీ కాంపిటీషన్ లో ప్రైజ్ కోసం పోటీ పడ్డట్టు నేను వచ్చేటప్పటికి గుమ్మం దగ్గర అందంగా తయారయ్యి నేను నీ భార్యను అవుతాను అని తిప్పుకుంటూ చెప్పావుగా. సిగ్గు లేకపోతే సరే. నువ్వేంటే టూత్ పేస్ట్ లాగా ఈ అని నవ్వుతున్నావు? మీ ఇద్దరు మాటలు వింటుంటే మా ఆయన చేసిన చిలిపి పనులు గుర్తొస్తున్నాయి. అబ్బో, అబ్బో, ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చాడు? మీ ఇద్దరి మధ్య ఆ పనులు చేయించింది మా ఆయనే కదా. ఏం మాట్లాడవేంటి? వాళ్ళ ఆయన కూడా ఈవిడితో ఇలాగే గొడవ పడ్డాడేమో. అదేనా మామగారు? చీపో బాబు, సంసారంలో సీక్రెట్లు పబ్లిక్ గా చెప్పుకోలేను.
ఆ కాలంలో ఆయనే నేనే మా ఇద్దరి జంటే రొమాన్స్. అవ్వా ఎంతసేపు రా? నిదానమే ప్రధానం అన్నారు కదా, ఆలస్యం అమృతం విషమని కూడా అన్నారు కదా. అయితే నీ షర్టు రెడీ. అమ్మా ఏమైంది నాన్న? చూడమన్నా టీ షర్ట్ ఎలాగా చేశాడు. ఏరా ఇస్త్రీ చెడు అంటే ఇదేనా? చూడండి, నా పాలసీ ఒకటే, నాకేదైనా పని చెప్తే చూసి రమ్మంటే కాల్చి వస్తాను. అందుకే ఇలా చేశాను. హనుమంతుడు లెక్క అనమాట. కాకపోతే ఆయనకు తోకుంటుంది, నాకు లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చెప్పిన పని చెండాలంగా చేస్తే ఆ కిక్కే వేరప్పా. రేయ్ అమ్మా! అయ్యో! ఏమైంది అలా అరిచా? ఇదిగో కాలికి మీద గుచ్చుకుంది. చూడు. ఇది ఈ చెత్తలో మేకెలా వచ్చిందిరా? నేనే తెచ్చేసాను. అలా ఎందుకు చేసావే? మీరే కదా ఇల్లు అనమన్నారు, కానీ ఇక్కడ చెత్త లేదు. అందుకే బయట నుంచి చెత్త తీసుకొచ్చి వేసి ఊడుస్తున్నాను. ఈ చెత్తలో మేకుందేమో, అది గుచ్చుకుంది అనుకుంటా. సర్లే ఏడు. పోతుందిలేరా? మీరు పనులు చేయడానికి వచ్చారా లేకపోతే మా పిల్లలు ప్రాణాలు చేయడానికి వచ్చారా? మాయ పరిస్థితి ఎలా ఉందో. ఏం చేసావే? ఏముంది, నేను పాలు మరగ పెడుతుంటే వచ్చి బాగా మరగ పెట్టావా లేదా ఉత్తిన స్టవ్ వెలిగించి బిల్డప్ ఇస్తున్నావా అని అడిగింది. నేనెందుకు బిల్డప్ ఇస్తాను, కాసాను చూడు అని వేడి పాలు నోట్లో పోసాను. నోర్కాలిని గెంతులేస్తుంది. వేడి పాలు నోట్లో పోస్తానంటే నేను పోసానుగా. అయ్యో నీ అత్త చూస్తానుండు. ఇంటి ముందు ధర్నా చేస్తున్నట్టు ఏంటి అరుపులు? ఇవి అరుపులు కాదు, నీ పిల్లలు చేసిన దానికి నా కోపంలోని చూస్తున్న మెరుపులు. పని చేయించాలి అని తీసుకెళ్ళావు కదా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? నీ కొడుకు చరణు ఇస్త్రీ చేయమంటే టీ షర్ట్ కాల్ చేశాడు. సభాషరా కొడక. నీ కూతురు రూప మా వాడికి మేక గుచ్చుకునేలా చేసింది. అదిగో చూడు. రూపా నా పాప సూపర్. ఇది ఈ జాకీ మా అమ్మాయి నోరు కాలేటట్టు వేడి వేడి పాలు నోట్లో పోసేసింది. జాకీ యు ఆర్ మై బ్రూస్లీ. ఇప్పుడు చెప్పు, నీ పిల్లలు ఏం చేయాలి? చెప్పటానికి నాకు మాటలు రావట్లేదు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే ఉండదు. ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడే అందరి చేత పొగిడించుకుంటుంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడే నేను చూస్తున్నాను. అంటే వీళ్ళు చేసిన కోతి పనులకి నువ్వు ఆనందపడుతున్నావా? నా పిల్లలు పనుల్లో ప్రయోజకులయ్యారని నాకిప్పుడే తెలిసింది. సంతోషపడక ఏం చేయమంటావు? మీరు చేసిన పనులు వింటుంటే ఒలింపిక్స్ కెళ్ళి పథకాలు సాధించినంత సంతోషంగా ఉందిరా. టైం బాగోక అటున్నారు కానీ ఇటువైపు ఉంటే మీ అందరికీ శాలువా కప్పి సన్మానం చేసేవాన్రా. సరే మంగ గారు, పిల్లల పనితనం చూశారు కదా, ఎన్ని రోజులైనా పర్లేదు మీ దగ్గర ఉంచేసుకోండి. ఆగండి. మరి మీరు వద్దు, మీ పనులు వద్దు, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండ్రా. అంతా మీ ఇష్టమేనా? మీ పిల్లలు మాట్లాడరా? మాది కూడా మా అమ్మ మాటే. బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమేసినట్టు మిమ్మల్ని పంపించేస్తున్నాం. క్విట్ మంగ హౌస్. అలా కుదరదు.
రూల్స్ ప్రకారం మేము ఇక్కడ 24 గంటలు ఉండొచ్చు. అలా మొండికేస్తారేంటి? వెళ్ళండి ఇక్కడి నుంచి. ప్రమాణం చేయించారు కదా, అప్పుడే ఎలా వెళ్తాం? రే, వీళ్ళు మర్యాదగా వెళ్ళరా. కమాన్ అటాక్. ఇప్పటికైనా అర్థమైందా మంగ? రాంబాబు పిల్లల మజాకా. ఏమండి, నిజంగానే నేను మీకు పూలిచ్చి మీరంటే ఇష్టమని చెప్పానా? చెప్పారండి. నేను కూడా మీతో మీ భార్యనవుతానని చెప్పానా? చెప్పారండి. ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, మనకి తెలియకుండానే ఏదైనా ఆత్మ మనలోకి వచ్చి అలా చెప్పించిందంటారా? మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారా? లేదండి. ఏదేమైనా మనకు ఒకరికొకరం తెలియకుండానే మన మనసులో ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నాం కదండి. పోండి. మొత్తానికి మా ఆయన చంద్రం వీళ్ళ మధ్యలో ప్రేమ విత్తనం నాటాడు. చచ్చినోడు ఏ లోకంలో ఉన్నాడే గాని మంచే చేశాడు. చచ్చినోడిని మళ్ళీ కడతావేమిటి? నేను ఆల్రెడీ చచ్చాను కదా. కన్నరా విన్నరా చెంబల్ల పిడి పంబానరా కదా చెబుతాను వినరా బ్రహ్మం గారు ఏరుగణి కలికాలపు కాల జ్ఞానము